లేని పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపుతూ ఉన్నారు. ఇలా ఈ పిర్జాది కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూలు ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం, అదేవిధంగా హై స్కూల్ కూడా ఉంది. ఇక్కడ సరిపోను స్టాఫ్ లేదని, సరిపోయినంత అకామిడేషన్ లేదని చెప్పి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది. తప్పకుండా మాట్లాడి అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఏ స్కేర్సిటీ ఉన్నటువంటి టీచర్ల నియామకం కోసం తప్పకుండా కలెక్టర్గా చెప్పించి అట్లీస్ట్ డిప్యుటేషన్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తా. గవర్నమెంట్ ఈ స్కూల్లో పిర్జాది స్కూల్లో 750 పైన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళను ఆదరిస్తూ ఉన్నారు పేరెంట్స్. చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టలేక ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, వీటిని ఫెసిలిటీస్ పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ కాబట్టి నా వంతుగా ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తా. సిఎస్ఆర్ కింద గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ బోర్లు లేదా ఇతరత్ర సౌకర్యాల కోసం కూడా మా ప్రయత్నం చేస్తాం. మీ అమ్మ మీ నాన్న చిన్న కంపెనీలలో ఉద్యోగం చేసుకుంటా చిన్న పనులు చేసుకుంటూ మేము చదివిస్తాను. మీరు మంచిగా చదువుకొని మీరు పెద్దవాళ్ళై మంచి ఉద్యోగం చేస్తే మురిసిపోతారు వాళ్ళు. అంతేనా? నిన్ననే మీ గురు పూజోత్సవం జరుపుకున్నారా? గురు పౌర్ణమి జరుపుకున్నా నిన్న జరుపుకున్నా గురు పౌర్ణమి మంచిగా చదువుకొని మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టమని చెప్పి మీకు తెలియజేస్తూ, మీకు పుస్తకాలు పంపిణీ చేసిన క్రియా ఫౌండేషన్ వాళ్ళకు మొత్తం ఈ ప్రిన్సిపల్స్ అందరికీ ఇంకో 20,000 30,000 ఎక్కువైన పిల్లలు పంచి అందరూ తృప్తిపరచాలని చెప్పి కోరుకుంటూ